మనమందరం కూడా ఆశీర్వదించబడడానికి పిలువబడ్డాం కాబట్టి పోయినసారి చెప్పాను, దోషణకు ప్రతి దోషణైనను కీడుకు ప్రతి కీడైనను చేయక. సాధారణంగా ఈరోజు అంశం వేరేది. అంశం చెప్పే ముందు 4 నిమిషాలు ఇద్దరు పెట్టాం. అంశం చెప్పే ముందు ఒక మాట చెప్తున్నాను ఏనండి. సాధారణంగా భక్తిహీనులు మన ఎదుట ఉన్నారనుకోండి, వాడు భక్తిహీనుడు అని తెలిసిందనుకోండి, మీకేం చేయాలి? పోయినసారి చెప్పాను, ఏం చేయాలి? వినపడతల్లా? భక్తిహీనుడు నిన్ను ఏం చేస్తాడంటే రెచ్చగొడతాడు. ఆడు నిన్ను ఏదో రకంగా రెచ్చగొడదామని వస్తుంటాడు. సైతాన్ ఆడొద్దు. అప్పుడు ఏం చేయాలంటే, కుదిరితే మౌనంగా ఉండు, లేకపోతే అక్కడి నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపో. దావీదు అంటాడు, అయ్యా నేను సమాధానంగా ఉన్నా సరే, నేను సమాధానంగా మాట్లాడినా సరే వారు యుద్ధానికి సిద్ధమవుతున్నారు ప్రభా. మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధానికి సిద్ధమైపోతున్నారయ్యా అని బాధపడతాడు దావీదు. ఇలాంటి వాళ్ళ దగ్గర నేను చాలా జాగ్రత్తగా, నేను చాలా చోట్లకి వెళ్తుంటాను. కొన్ని చోట్ల అక్కడక్కడ భక్తిహీనులు కనపడుతుంటారు. నీ యేసుబాబు ఇలా చెప్పాడా, అలా చెప్పాడా, ఇలా ఏమన్నాడా, అలాగా ఎలాగా అని కొన్ని ఏమంటారు, ఏ మాటలు ఇట్లా ఏ మాటలు అంటారు, విమర్శిస్తుంటారు. ఇలాగా దేవుడిని తిడుతుంటారు కొంతమంది, నన్ను తిడుతుంటారు కొంతమంది, దేవుడి గురించి తెలియని వాళ్ళు. అప్పుడు నేనేం చేస్తానంటే సైలెంట్గా పక్కకి వెళ్ళిపోయి, అక్కడ అవకాశం లేకపోతే వేరే చోటను పర్సనల్గా కూర్చుని సెల్ చూసుకుంటూ ఉంటా. పని ఉంటే ఒకవేళ అక్కడ పని ఉంటే, లేదంటే అక్కడి నుంచి వేరే చోటకే వెళ్ళిపోతుంటాను. దేవునికి స్తోత్రం. వాడు తిట్టినంత మాత్రాన మనకేమి రాలిపోదు. అలాగని వాడు పొగిడినంత మాత్రాన మనకేమి, వాడు ఏదో కుర్చీ వేసి ఒకవేళ సన్మానం చేసినా మనకేమి జరగదు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాం దేవునికి స్తోత్రం. ఈ రోజు వాక్యం చూసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, నా నిమిత్తము మీరు నిందించబడినప్పుడు, ఆమేనండి, మీ ఫలము పరలోక రాజ్యమందు అధికమైపోద్ది అన్నాడు యేసయ్య. ఒకవేళ యేసయ్య కోసం నువ్వు తిట్టబడితే గనక ఎవరితో అన్నా, ఒకవేళ యేసయ్య కోసం నువ్వు ద్వేషించబడితే గనక నీ ఫలం పరలోక రాజ్యంలో అధికమైపోద్ది. దేవునికి స్తోత్రం. నీ ఫలం, నీ ఆశీర్వాదం పెరిగిపోద్ది. అక్కడ వడ్డీ పెరిగినట్టు పెరిగిపోద్ది. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాం దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా దేవుని కోసం నేను ఎదటి వాళ్ళ ద్వారా ద్వేషించబడ్డానయ్యా, బాగున్నారా, దేవుని కోసం నేను ద్వేషించబడ్డానయ్యా, లేకపోతే దేవుని కోసం దూషించబడ్డాను, అవమానించబడ్డాను అన్న వాళ్ళు ఎవరు ఉంటే చేతులు పైకి ఎత్తండి. నిజంగా ఉంటేనే చెప్పండి, నిజంగా ఉన్నారు. మన ఫలం అధికమైపోద్ది పరలోకంలో. దేవునికి స్తోత్రం. ప్రభువా, నీ పక్షాన నేను ఎలా నిలబడి ఉన్నానో ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోను ఆయన అంటా. నేను దుష్టులైన వారు దూషిస్తున్నప్పుడు, ద్వేషిస్తున్నప్పుడు, విమర్శిస్తున్నప్పుడు, అవమానపరిచినప్పుడు, ప్రభువా నీ పక్షాన్ని నేను ఏ రీతిగా నిలబడ్డాను ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోను ఆయన అంటాను చాలాసార్లు. దేవునికి స్తోత్రం. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే పరలోకంలో మన ఫలం అధికమైపోద్ది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఆ మాట చదువు తల్లి, చదువమ్మా. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా, అమ్మా, యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. దేవునికి స్తోత్రం. అందరు చెప్తాం దేవునికి స్తోత్రం. ఎవరి యోహాను? ఎవరి యోహాను? ఎవరు యోహాను? అసలు ఎవరెతను? దేవుని సేవకుడు. దేవుని సేవకుడు యేసుక్రీస్తు ప్రభువుని గుర్తించాడు. దేవునికి స్తోత్రం. సర్వలోకం యొక్క పాపాన్ని తన భుజాల మీద మోసుకునే వీరుడు ఈయనే అని ఆయన ముందే చెప్పేశాడు. దేవునికి స్తోత్రం. లోక పాపం అంతటిని మోసే దేవుని గొర్రె పిల్ల ఈయనే. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. సిలువలో
దాదాపు గతంలో చెప్పాను, ఒక రాష్ట్రానికో, ఒక గ్రామానికో, ఒక జిల్లాకో, ఒక మండలానికో, లేదా ఒక దేశానికో, లేకపోతే ఒక ఖండానికో దేవుడు కాదు ఆయన. ఆయన ఎవరికి దేవుడు అంటే వరల్డ్ గాడ్, ప్రపంచానికి దేవుడు. దేవుడికి స్తోత్రం. అందరూ చెప్తాం దేవుడికి స్తోత్రం. ప్రపంచానికి దేవుడు ఆయన. అర్థమవుతుంది? ఇంకా కొంతమంది కళ్ళు పడతల్లా, ఎందుకంటే వాళ్ళ నేత్రాలు గుడ్డితనంలో ఉన్నాయి. దేవుడికి స్తోత్రం. కొంతమంది ఒకప్పుడు మన దేశంలో ఆహారం లేదు, వస్త్రాలు లేవు, చదువు లేదు, ప్రజలు అల్లాడిపోతున్నారు, ప్రజలు చచ్చిపోతున్నారు కరువుతోని. దేవుని సేవకులు మిషనరీస్ వచ్చి వీళ్ళకి ఆహారం పెడితే అదిగో మత మార్పిడి కోసం అన్నం పెట్టారు. వస్త్రాలు ఇస్తే అదిగో మత మార్పిడి కోసం వస్త్రాలు ఇచ్చారు. చదువు చెప్తే అదిగో మత మార్పిడి కోసం చదువు చెప్పారు. అలా మారాలంటే మరి దేశం అంతా మారిపోవాలిగా. అర్థమవుతుందా? అర్థమవుతుంది? అర్థం కావట్లా. దేశమంతా మారిపోవాలిగా. పోనీ అప్పుడు గడవదనండి. మన దేశంలో ఈ రోజున అనేక మంది హిందూ సోదరులు, అనేక మంది దేవుని సేవకులు కోకొల్లలుగా ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన సాక్ష్యం. కోకొల్లలుగా ఉన్నారు. మరి ఎందుకు దేవుడు నమ్ముకున్నారు? డబ్బులు వస్తాయనా? డబ్బులు వస్తాయనా? అది భ్రమది. దేవుడు నమ్ముకుంటే, లేకపోతే దేవుడు బోధిస్తే, దేవుడు నమ్ముకుంటే చర్చికి వెళ్తే డబ్బులు వస్తాయి, లేకపోతే ఆ యొక్క పాస్టర్ అయితే డబ్బులు వస్తాయి. ఇదంతా మాయ మాటలు అన్నమాట. ఇవన్నీ దేవునికి స్తోత్రం. వస్తాయి. ఎలాగొస్తాయి? అమ్మా ఎలాగొస్తాయి? అమ్మా చెప్పాలి. ఎలా వస్తాయో కూడా కారణం చెప్తాను. దేవునికి స్తోత్రం. ఆ యొక్క కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 19వ వచనం చదువు. కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 19వ వచనం. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఎలా వస్తుందో సహాయం అర్థమైందా? అర్థం కాలేదా? అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. ఏంటి భారం అంటే? బరువు. ఈ బరువు కాదు, నీ ప్రయాసం అంతా కూడా, నీకు అయ్యే ఖర్చు అంతా కూడా, నీ అవసరతలు కానీ, ఇబ్బందులు కానీ, అక్కర్లు కానీ, సమస్యలు కానీ సర్వం ఆయన తీసుకుంటున్నాడు. ఆమెనంటలే ఎవరు వద్దా ఏంటి? సర్వం ఆయన కలగజేసుకుంటున్నాడండి. సర్వం ఆయన కలగజేసుకుంటాడు. ఓకే, లేకపోయినా నాయనా తండ్రి అద్భుతం. చూడండి, బుధవారం నేను మా నాయకులకి అంతకుముందు కొంచెం ఉంటే అయ్యిను ఇంకా అయ్యి పోయేసి ఇంకా పోగడకపోయినా సరే వెంటనే వెయ్యి కొట్టేసి మా నాయకులకి అలా జస్ట్ ఫోన్ పెట్టానంతే. ఏం ఫోన్ చేసి ఎంత గొప్ప దేవుడో చూడండి. దేవుడు ప్రతి మనిషిని కూడా చూస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత రుజువో చూడండి అది. దేవునికి స్తోత్రం. భారం ఒకవేళ లేకపోయినా ప్రభువా సహాయం అంటే ఎంత మంచి దేవుడు చూడండి. సహాయం యేసయ్య పంపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మన బ్రహ్మం గారు అంటున్నారు శుక్రవారం రోజున, ఆయన పేరు రామ్ బ్రహ్మం గారు అంట. ఆయన పేరు రామ్ బ్రహ్మం. ఆయన పేరు. ఆయన దేవుడు నమ్ముకున్నాడు. క్షణాల బట్టి ఆర్థికంగా ఇబ్బందిగా ఉంటుందండి అంటున్నాడు. నేను చెప్పాను ఆయనకి, ఒకవేళ మీకు సహాయం కావాలంటే ప్రభా నాకు ఆర్థిక సహాయం పంపించిన ఆయన, ప్రభా నాకు ఆర్థిక సహాయం దయచేయండి ప్రభా అని పదే అడగండి బ్రహ్మం గారు. దేవుడు మీకు సహాయం ఎలా పంపిస్తాడంటే మీ చేతి నిండా పని పంపిస్తాడు దేవుడు అని చెప్పారు. పనులు లేవంట పాపం బ్రహ్మం గారు క్షణాల బట్టి. మీ చేతి నిండా దేవుడు పనిస్తాడు. పనిస్తే డబ్బులు అయ్యే వస్తాయి. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. అనుదినము యేసయ్య మన భారం భరించుచున్నాడు. లోక పాపమును మోసుకొని పోవు ఈ దేవుని గొర్రె పిల్ల అనుదినము కూడా మన భారం భరిస్తున్నాడు. దేవుని స్తోత్రం. తర్వాత మరొక మాట చూసుకుంటే, ఈ లోకములో ఉన్న సకల మానవాళి పాపాన్ని భరించడమే కాదు కానీ మన జీవితంలో నిత్యం అవసరమయ్యే అవసరతలు కానీ, అక్కర్లు కానీ, సమస్యలు కానీ అన్నీ కూడా దేవుడు పరిష్కరించగలిగిన సమర్థుడు యేసయ్య. దేవునికి స్తోత్రం. నేను చెప్పాను, చాలాసార్లు చెప్తున్నాను, యేసు ప్రభుని కలిగి ఉన్నవాడు ఆమేనండి.
మొన్నటలాగా పరిస్థితి ఉండదు, నిన్నటలాగా ఉండదు. దినదినము నానాటికి క్రమక్రమంగా మనం అభివృద్ధి చెందుతా వస్తాం. 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా దేవుడు మనం ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఒకప్పుడు సేవ స్టార్టింగ్ లో ఎన్ని ఇబ్బందులు, ఎన్ని బాధలు గుర్తుందో. కాపీ పని కూడా పౌలు ఎంత మర్చిపోనుగా, గత మర్చిపోనుగా. కాపీ పనికి కూడా సేవ చేసుకుంటానే. నేను సేవకుడిని, సహోదరుడు విశ్వాసం. అయినా సరే ఇద్దరం కలిసి వెళ్ళు. ఏం చేస్తాం, నాకు చాలా ఇబ్బందిగా ఉందయ్యా అంటే, సహోదరుడు అయ్యా నేను కూడా వస్తానే అయితే అని. నాకు కూడా ఇబ్బందిగా ఉందయ్యా, నేను కూడా వస్తాను. వెళ్ళు. నాకు మధ్యాహ్నానికి బీపీ డౌన్ అయిపోయింది, నాకు లో బీపీ. సగం పని చేశాక నేను వచ్చేసాను. మరి కాసేపటి పౌలు కూడా వచ్చేసాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. పడిది కష్టాలు మీకు తెలియదు కదా. పిల్లలకి నేను సేవ కొనుక్కోవడానికి వెళ్తే మోసేకి అనారోగ్యంగా ఉంటే అప్పుడు ఆ టైంలో ఆ యొక్క ఇంకెవరైనా నీ జతం ఉన్నది, వీళ్ళిద్దరూ కలిసి పాలు అంటే ఫోటోలు పాలు, ఇతను కాదు, ఆటో అతను కాదు, వాళ్ళిద్దరూ కలిసి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి అయ్యగారు ఎక్కడికో సేవ కొనుక్కోవడానికి వెళ్ళాడు. మోసేని చూస్తే ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. అయ్యా జ్వరం ఏదో ఉంటే గబగబా ఆ యొక్క ఆర్ఎంపీ దగ్గర తీసుకెళ్ళి ఇంజక్షన్ చేయించుకుని తీసుకొచ్చాడు. ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆటంకాలు ఆ టైం. కానీ 10 సంవత్సరాల క్రితం లేకపోతే 15 సంవత్సరాల క్రితం ఉన్నట్టుగా ఈ రోజు లేదు. దేవునికి స్తోత్రం. నన్ను భక్తిలోకి నడిపించిన పాస్టర్ గారు, ఫెలోషిప్ పాస్టర్ గారు, ఆ యొక్క హోలీ ఆర్మీ ఫెలోషిప్ పాస్టర్ గారు యేసుబాబయ్య గారు మొన్న అనుకోకుండా ఫంక్షన్లో కలిసినప్పుడు నేను అదే చెప్పాను. అయ్యా దేవుడు ఆశీర్వదించాడండి అయ్య గారు, పడిన ప్రయాస ఎక్కడ వృధా అవలేదండి అయ్య గారు, దేవుడు ఆశీర్వదించాడండి, అంతా పర్లేదండి అన్ని రకాలుగా. ఒకప్పుడు ఎంతో అల్లాడిపోయిన పరిస్థితులు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నీ స్థితిగతులు, మన జీవితం పరిశుద్ధంగా మార్చబడటమే కాకుండా మన భౌతికంగా మన కనబడే విషయాల్లో కూడా మనం అభివృద్ధిలోకి వెళ్ళిపోతాం. దేవుడు స్తోత్రం. నిజం నేను చెప్తున్నాను. చాలా మంది అంటారు యేసు ప్రభు నీకు రూపాయలు కురిపించడానికి లోకానికి రాలేదు, దేనికి వచ్చాడు? యేసయ్య మారు మనసు ఇవ్వడానికి వచ్చాడు, రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. అంతేకాకుండా ఆయన దరిద్రుడైంది మనల్ని ధనవంతులు చేయడానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. చేస్తాడు దేవుడు ఆయన పిల్లల్ని. తెలుసా నీకు ఆ విషయం? ధనవంతుడు సూది బెజ్జంలో ఆ యొక్క పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది బెజ్జంలో దూరడం సులభం అన్నాడు యేసయ్య. ఆ మర్మం చాలా మందికి అర్థం కాదు. ఒంటె ఎంత ఉంటుంది? సూది బెజ్జం అంటే మనకు కనబడి ఈ సూది బెజ్జం కాదు. యెరూషలేము కొన్న గోడల్లో ఒక చిన్న మనిషి దూరే అంత ఆ రంధ్రం ఉంటుందంట, దాన్ని సూది బెజ్జం అంటారంట. దాన్ని దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు చెప్పింది ఆ సందర్భం చెప్పాడు. అంత అవసరమైతే ఒంటి వంగిలి ఆ సూది బెజ్జంలోకి వెళ్ళిపోవటం సులభం అన్నాడు యేసయ్య. కానీ దానికి అర్థమైన ధనవంతం తప్పు కాదు, కానీ నీ మనసంతా కూడా డబ్బు 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 అని అనకూడదు. అర్థమవుతుందా? నీకు ఎంత ధనమైనా ఉండొచ్చు, ఆమేనండి, ఎంతైనా సంపాదించుకోవచ్చు. కానీ నీ మనసు ఎలా ఉండాలంటే యేసయ్య 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 అనేటట్టు ఉంటే దేవుడు మరి ఎక్కువగా ఇంకా ఆశీర్వదిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అనుదినమో మా భారం భరించే యేసయ్యా, అనుదినమో మా భారం భరించే యేసయ్యా. నీపై నమ్మికతో స్తుతించగా నీ అక్కరలు తీరిపోవుగా. నీపై నమ్మికతో స్తుతించగా అన్ని అక్కరలు తీరిపోవుగా. పూర్తిగవో లోటు లేకుండగా, పూర్తిగవో లోటు లేకుండగా ఆశ్చర్యకరుడవయ్యా, ఐశ్వర్యము నీవయ్యా. ఐశ్వర్యము నీవయ్యా, అనుదినము భరించే యేసయ్యా. దేవుని స్తోత్రం. ఎక్కడున్న మీ అందరితో నేను ఒక మాట
మాట చెప్తున్నాను, అలాగే లైవ్లో ఉన్న బిడ్డలతో కూడా ఒక మాట చెప్తున్నాను. ఎందుకంటే పాపం చాలా మంది ఈ రోజున దేవుణ్ణి తెలియని వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. గతంలో కొంతమంది నన్ను అయ్యా దేవుణ్ణి నమ్మని వాళ్ళు చాలా ఆర్థికంగా ఇబ్బందిగా ఉందండి అన్నారు. అప్పుడు నేనేమని చెప్పానంటే, అన్యులకు కూడా ఇదే మాట చెప్పాను, హిందూ సహోదరులకు కూడా ఏమని చెప్పాను తెలుసా? యేసయ్యా నాకు ఆర్థిక సహాయాన్ని పంపించు నాయనా, లేకపోతే యేసయ్యా నాకు ఆర్థిక సహాయం చేయండి ప్రభా అని పదే పదే ఒక 30 సార్లు అడగండి. దేవుడు నీ చేతికి పనిని పంపిస్తాడు. ముందు నువ్వు ఏ పని చేస్తావో ఆ పని పంపిస్తాడు. ఆ పని ద్వారా దేవుడు నీకు ఏం చేస్తాడు అంటే సహాయం, ఆర్థిక సహాయం పంపిస్తాడు యేసయ్య. ఆమేనా అండి? చాలా మందిని పాపం అది కూడా తెలియదు, ఎలా అడగాలి. అందుకే చెప్తున్నాను, దేవునికి స్తోత్రం. మీకు తెలుసులే, మీకు ఆల్రెడీ. మరి కొంతమందిని బయట పాపం తెలియదుగా. ఆర్థిక విషయాల్లో ఒక మనిషి కృంగిపోతే చాలా విషయాల్లో కృంగిపోతాడు ఆ మనిషి, మీకు తెలియదు. అన్నీ బాగున్నాయి అనుకో, దేవుడిని మరీ ఎక్కువగా సూచిస్తాడు. బాగోలేదనుకో, ఏంటయ్యా అలా ఉన్నావు, చాలా ఇబ్బందిగా ఉందండి అయ్యగారు. అమ్మ ఏంటి అలా ఉన్నావు, చాలా ఇబ్బందిగా ఉంది. ఆర్థికంగా నువ్వు బాగుందనుకో, అబ్బా మా దేవుడు ఎంత మంచోడు, అబ్బా అబ్బా అయ్యా దేవుడు చాలా చాలా మంచోడు, భలే దేవుడు, సహాయం వచ్చే కొద్ది భలే దేవుడు, అబ్బా నా మంచి దేవుడు యేసయ్య అని పదే పదే శుద్ధిస్తావు నువ్వు. దేవుని స్తోత్రం. అదే సహాయం రాలేదనుకో, డేలా పడి నీరసం పడి ఉండే అవకాశాలు ఉంటాయి అన్నమాట. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మరొక మాట చెప్తున్నాను, ఆది కాండము 22వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. ఆది కాండము 22వ అధ్యాయము 8వ వచనం. ఆది కాండము 22వ అధ్యాయము 8వ వచనం. అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనును. దేవునికి స్తోత్రం. అంశం ఏంటంటే లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. దేవునికి స్తోత్రం. నేను మీకు వెళ్ళే పెద్దగా ఏం చదవలేదు, అందుకే నాకు ఎలా చెప్పాలో తెలియదు. అందుకే నాకు వచ్చిన చదవల్ల ఒకటే, నాకు వచ్చిన డిగ్రీ ఏంటంటే యేసు ప్రభు పాదాలే నా డిగ్రీ. అమ్మ అర్థమవుతుందా? యేసు ప్రభు పాదాల దగ్గరే నాకు డిగ్రీ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు అర్థమయ్యే రీతిలో దేవుడు చెప్పిస్తాడు. దేవుని స్తోత్రం. అబ్రహాము ఎవరయ్యా అంటే ప్రపంచానికి మూల స్తంభం అబ్రహాము. క్రైస్తవులు ఏమని ప్రార్థన చేస్తారంటే అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అని ప్రార్థన చేస్తారు. ముస్లిమ్స్ ఏమని ప్రార్థన చేస్తారంటే మా తండ్రి అయిన ఇబ్రహీం దేవా అని ప్రార్థన చేస్తారు. యూదులు ఏమని ప్రార్థన చేస్తారంటే ఆ యొక్క ఏడుపు గోడ ఉంటుంది యెరూషలేములో, మందిరం అంతా కూల్చేశారు, ఒక గోడ మిగిలింది. ఆ గోడ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రార్థన అవసరతల చీటీలు ఆ గోడలకు ఉన్న రంధ్రాల్లో పెట్టి ఆ ప్రార్థన అవసరతలో ఏమని ప్రార్థన చేస్తారంటే మా తండ్రి అయిన అబ్రహాము దేవా అని ఎత్తుపడతారు ముందు. దేవుడికి స్తోత్రం. జక్కయ్య ఇంటికి యేసయ్య వచ్చినప్పుడు ఏమన్నాడు? యేసయ్య గొప్పోడా, అబ్రహాం గొప్పోడా? ఒక గొప్ప వ్యక్తి ఒక వ్యక్తిని తెలుసుకుంటున్నాడు అంటే ఇంకెంత గొప్పోడు అతను. అర్థమవుతుందా మీకు? యేసయ్య జక్కయ్య ఇంటికి వచ్చినప్పుడు ఇతరులు కూడా అబ్రహాము కుమారుడే అన్నాడు జక్కయ్యని. దేవునికి స్తోత్రం. జక్కయ్యకి ఒక క్షణంలో మారు మనసు కలిగినప్పుడు, ఒక క్షణంలో తన ఆలోచన మారినప్పుడు ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అబ్రహాము దేవుడికి ఇంకో విషయం పుస్తకంలో నేను చదివాను, పరలోక రాజ్యంలో అంట యేసు ప్రభువారు సేమ్ ఎలా ఉంటాడో అబ్రహాము పంటు ముసలోడేమో అని అనుకున్నాడంట ఒక ఆయన. 170 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికాడు అబ్రహాం. మనం అనుకుంటాం గడ్డం బాగా పెరిగిపోయి తల బాగా పెరిగిపోయి ఉంటాడేమో అనుకుంటాం. కానీ పరలోక రాజ్యంలో అబ్రహాం ఎలా ఉన్నాడంటే యేసు ప్రభువారు ఎలా ఉన్నాడో సేమ్ అలా ఉన్నాడంట అబ్రహాం గారు. దేవుని స్తోత్రం. అంటే ఒక రకంగా చెప్పాలంటే చెల్లిగా ఒక రకంగా చెప్పాలంటే అబ్రహాము అర్థమవుతుందా? ఏం చూసారు సైతాన్ని ఎలా డిస్టర్బెన్స్ చేస్తుందో? ఏమని చెప్తున్నాను, యేసయ్య సేమ్ ఎలా ఉన్నాడో అబ్రహాం అలా ఉన్నాడంట. ఈయనకి ఆ దర్శనం చూసేసరికి దెమ్మ తిరిగిపోయింది.
యేసయ్య ఎవరో అబ్రహాం ఎవరో కూడా జరా సన్నదమ్ముల్లాగా ఉన్నారంట, కవల పిల్లల్లాగా. దేవుని స్తోత్రం. ఎంత మంచి దేవుడో చూడండి. దేవుని స్తోత్రం. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, నన్ను ఆశీర్వదించు. అబ్రహాము దేవుడు, దేవుని స్తోత్రం. ఎవరిని ఆశీర్వదిస్తాడు? అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. నన్ను ఆశీర్వదించిన నేను అంటున్నాను, మీరేమనాలి? నన్ను ఆశీర్వదించిన మీరనాలి. అర్థమవుతుందా? నిన్ను ఆశీర్వదించిన అన్నారనుకో, దేవుడు నన్నే ఆశీర్వదిస్తాడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నన్ను ఆశీర్వదించింది అని నేను అంటున్నాను. మీరేమన్నారంటే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నన్ను ఆశీర్వదించింది అని అన్నాను. దేవుని స్తోత్రం. మనందరూ దీవించబడ్డం దేవునికి ఇష్టమే. ఆమేనా? మనందరూ ఆశీర్వదించబడ్డం దేవునికి ఇష్టమే. ఆమేనా? మనందరూ అభివృద్ధి చెందడం దేవునికి ఇష్టమే. ఆమేనా? అట్లాంటి అబ్రహాముకి లేక లేక కుమారుడు పుడితే దేవుడు అంటున్నాడు, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుడిని తీసుకెళ్ళి మోరియా పర్వతం మీద నేను చూపించే ఒక స్థలంలో దహన బలిగా అర్పించు అన్నాడు దేవుడు అక్కడ. దేవునికి స్తోత్రం. మనం వెళ్తామా నిజంగా? అయ్యా నీకున్న ఒక్కగానే ఒక బండి దేవుడి పరిచయకి ఇచ్చేయి అంటే ఇచ్చేస్తావా? ఇచ్చేస్తా. అమ్మ నీకున్న ఒక్కగానే ఒక సెల్ ఫోన్ దేవుడికి ఇచ్చేయమ్మంటే ఇచ్చేస్తారా? ఎవరైనా ఉంగరాలు ఉన్నవాళ్ళు చేతుల పైకి ఎత్తండి. ఉంగరాలు ఉన్నవాళ్ళు ఇటు ఎవరు లేరా? ఉన్నారా? ఉంగరాలు ఉన్నవాళ్ళు ఎవరు ఉంటే ఉంగరం తీసి ఆ ఉంగరం దేవుడికి ఇచ్చేయంటే ఇచ్చేస్తారా? ఉందమ్మా ఉంగరం. ఆ ఉంగరం దేవుడు అడుగుతున్నాడు, ఇచ్చేయమ్మా దేవుడికి అంటే ఇచ్చేస్తారమ్మా? ఒకసారి తీసుకురా. దేవునికి స్తోత్రం. కానీ దేవుడికి ఒక్కగానే ఒక కుమారుని బలిచ్చేయమంటే కట్టెలో ఆ గాడిదని నిప్పు అన్ని తీసుకుని ఆ యొక్క ఇస్సాకు భుజాల మీద పెట్టాడంట. కట్టెల మోపు తీసుకెళ్ళి ఇస్సాక్కి యేసయ్యకి ఉన్న లింక్ చెప్తున్నాను నేనండి. ఇస్సాకు భుజాల మీద పెట్టాడంట పుల్లల మోపు. దేవునికి స్తోత్రం. అదే పుల్లతో చెక్కతో తయారు చేయబడిన సిలువును యేసుక్రీస్తు ప్రభువారు సకల మానవాళి కోసం కూడా ఆ సిలువును మోసినట్టుగా ఉంది. దేవునికి స్తోత్రం. అప్పుడు అన్నీ ఉన్నాయి. మరి గొర్రె పిల్ల ఏది తండ్రి అని అడిగాడు. పొట్టే ఏది గొర్రె పిల్ల అంటే ఏమన్నాడు తెలుసా? అది యెహోవా చూచుకొనుడు. దానికి అర్థం ఏంటంటే యెహోవా ఈరే. హిబ్రూ గ్రంథంలో వాళ్ళ బైబిల్ లెక్క ప్రకారం యెహోవా ఈరే అంటారు. యెహోవా ఈరే అంటే ఆయనే చూసుకుంటాడు అన్నీ కూడా. ఆమేనండి. అన్నీ అంటే ఏం చూసుకుంటాడు? నీకు కావలసిన ఆహారం ఆయనే చూసుకుంటాడు. ఆమేనండి. నీకు కావలసిన వస్త్రాలు ఆయనే చూసుకుంటాడు. ఆమేనండి. నీకు కావలసిన ధనం ఆయనే చూసుకుంటాడు. ఆమేనండి. నీ పిల్లలకి పెళ్లి సంబంధాలు ఆయనే చూసుకుంటాడు. ఆమేనండి. ఎప్పుడు చూసుకుంటాడు? లేకపోతే నీ గర్భఫలం విషయంలో కూడా ఆయనే చూసుకుంటాడు. ఎప్పుడు చూసుకుంటాడు? అయ్యా నీ భారము ఆయన మీద మోపినప్పుడు దేవునికి స్తోత్రం. నీ భారము యేసయ్య మీద మోపినప్పుడు ఆమేనండి. అనుదినము మా భారాన్ని మోస్తున్నాడు అంటే దానికి అర్థం ఏంటంటే నీ భారం తీసుకెళ్ళి ఎవరి మీద వేయాలయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభు మీద పెట్టాలయ్యా. నా భారం ఇది నాయనా, నా సమస్య ఇది నాయనా, నా ఇబ్బందులు ఇది నాయనా. అర్థమవుతుందా? అంతేగాని ఈ సమస్యలు పోవట్లేదు, ఈ ఇబ్బందులు పోవట్లేదు, ఏదో ఒకటి చేద్దాం. ఏం చేయమంటారండి ఈ సమస్యలకే? ఇదిగో ఈ చెట్టు చుట్టూరు ఒక 100 సార్లు తిరుగు అంటారు. తిరుగుతారా? పోతాయా సమస్యలు? పోతాయా? ఒకళ్ళు అన్నారు, ఉప్పు అరిచేతితో పట్టుకుని నీ ఇష్టదైవం అని తెలుసుకో, నీకు డబ్బులు వస్తాయి అన్నారు యూట్యూబ్లో. ఒకప్పుడు ఇదివరకు నేను అనుభవం చూశాను. అది ఉప్పు అరిచేతితో పట్టుకుని ఇష్టదైవం తెలుసుకుంటే నేను అరిచేతి ఉప్పు పట్టుకుని యేసయ్యా స్తోత్రం 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 అన్నా. ఎప్పుడు 5 సంవత్సరాల క్రితం. తెల్లారాక కళ్ళు తిరిగి తీయండి అని హాస్పిటల్కి వెళ్తే షుగర్ వచ్చేసింది. డబ్బులు రాలేదు కానీ షుగర్ మాత్రం. దేవుడు ఏం చెప్పాడో అది చెయ్యి, నువ్వు ఆశీర్వదించబడుకో. దేవుడు చెప్పనే చేసి నువ్వు దేవుడిని ఇష్కించావు అనుకో, చాలా బాధ వేస్తాయి. దేవుడు కూడా చాలా బాధ వేస్తాయి. అన్నీ కూడా మనం ప్రభువుని కలిగి ఉన్నాం కాబట్టి ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. యేసయ్య మనల్ని ఆశీర్వదిస్తాడు. మాట్లాడుతున్నాడు దేవుడు, జాగ్రత్తగానండి. దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం దీవించబడ్డాం, మనం అభివృద్ధి చెందుతాం, మన స్థితిగతులు మారిపోతాయి. దేవుడికి స్తోత్రం. నేను ఏదన్నా సహోదరులు ఎవరన్నా
హిందూ సహోదరులు నా బంధువులు ఎవరైనా పిలిస్తే ఎక్కడో మొన్న ఒకసారి ఎక్కడికో ఒక చోటుకి వెళ్తే, బాబోయ్ అసలు నిన్ను చూస్తుంటే, బాబు అల్లుడు నిన్ను చూస్తుంటే నాకు ఆశ్చర్యం వస్తుంది, నువ్వు ఎలా ఉండేవాడు, అసలు ఏమైపోయి, అసలు ఇతను ఎలా అయిపోతాడు ఏంటో ఇంకా అని అనిపించేది నాకు నువ్వు చూసినప్పుడు ఇదివరకు. ఇంకా ఆ ఫీల్డ్లో కానీ ఇప్పుడు చూస్తుంటే బాబు అప్పటికిప్పటికి చాలా చాలా మార్పు వచ్చేసింది, నువ్వు బాబోయ్ అసలు చాలా అని అంటున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. ఈ విధానం వేరు, ఈ విధానం వేరు కదా. ఇప్పుడు రాజు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే సరే దర్జాగా ఉండొచ్చు. దేవుని స్తోత్రం. అందుకే యేసయ్య మనకి మన భారాన్ని భరిస్తాడు. యేసయ్య నీకున్న ఏ భారమైనా సరే అది యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గర పెట్టి, యేసయ్య నా సమస్య ఇదయ్యా అని ఆయనకి చెప్పు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. ఆ యొక్క అబ్రహాం అంటున్నాడు, యెహోవా ఈరే, ఆయనే చూచుకొనును అంటున్నాడు. దేవుని స్తోత్రం. తర్వాత 6వ వచనం చదవండి అమ్మ, 6వ వచనం చదవండి. తన కుమారుడైన ఇస్సాకు మీద పెట్టి ఇంతకీ అక్కడికి కొండ మీదకి వెళ్ళాక ఏం జరిగింది? ఇస్సాకుని బలి అర్పించాడు అబ్రహాము. అమ్మ ఇటు చూడండి, తర్వాత చూద్దు కానీ ఆకలేసేస్తుంది ఏంటి, ఎటు చూస్తున్నారు అమ్మా? బల్లారాజు మనకు భోజనాలు సిద్ధపరుస్తున్నారు, కంగారు పడద్దు, తిందిరి కానీ అందరూ ఒకసారి తిన్నాం. దేవునికి స్తోత్రం. దహన బలి అర్పించమని టెస్ట్ చేశాడు దేవుడు, అంతే. దహన బలిగా అక్కడ అర్పించలేదు అబ్రహాము. కత్తి ఎత్తంగానే దహన బలి ఏంటంటే తలనరికి కట్ల మీద ప్రార్థన చేసి తలనరికి కాల్ చేయాలి బాడీని మొత్తం, అది దహన బలి అంటే. గొర్రెలు కూడా ఎక్కడైతే మన ఏరియాలో అయితే ఆ గొర్రెల్ని పొట్టేళ్ళని బలిచ్చినప్పుడు తలనరికేసి ఆ ముండని మొత్తం వెళ్ళి తినేస్తారు ఇక్కడ, కానీ అక్కడ అలా కాదు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? కానీ కేవలం అబ్రహాముని దేవుడు పరీక్షించాడు అంతే. ఈ మాట కూడా అక్కడ రాశాడు. ఏమని రాశాడు ఒకసారి చదవండి, 22వ అధ్యాయంలోనే ఉంటుంది. అబ్రహామా, నీకు ఒక్కడే ఉన్న కుమారుడిని నీవు అర్పించడానికి నువ్వు వెనుదీయలేదు కనుక ఇందును బట్టి నీవు నాకు భయపడవాడు అని నాకు తెలుస్తుంది అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్నేమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్నా నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను ఎందుకు పరీక్షించుతాడే అంటే నువ్వు దేవునికి భయపడేవాడువో కాదో తెలుసుకోవడానికి దేవుడు నిన్ను ఒక్కోసారి పరీక్షించుతాడు, ఒక్కోసారి శోధన అనుమతిస్తాడు నీకు. దేవుని స్తోత్రం. నువ్వు దేవుని మీద ఆధారపడతావా లేకపోతే మరి దేని మీద ఇంకేదన్నా దేని మీద అయినా ఆధారపడతావా అని ఒక్కోసారి దేవుడు నిన్ను పరీక్షించుతాడు. అలాగని నీ పిల్లల్ని బలిగా ఇమ్మని దేవుడు అడగడు. ఏదో మనకు తగ్గ శోధన ఏదో ఒకటి మనకు తగ్గ భారం ఏదో ఒకటి పెడతాడు. అప్పుడు వెంటనే నువ్వు దేవుని వైపు చూడుకోకుండా పేతురులాగా సముద్రం వైపు చూసావు అనుకో, సముద్రం అంటే లోకం వైపు చూసావు అనుకో, మళ్ళీ అన్నే యేసుప్రభువు రావాలి అక్కడ. దేనికి? ఇది పైకి లాగడానికి. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. మోసే అంటాడు, నేను చూస్తాను అంటాడు దేవుడు. పాత నిబంధనలో మోసే, ఒరే బాబు నువ్వు నన్ను చూడలేవరా, నన్ను చూస్తే సస్తవరా అంటాడు దేవుడు. సరే దేవుడిని బలవంతం చేస్తున్నాడని, సరే ఓ పని చేయి, నేను దాటి వెళ్ళిపోతుంటాను, నేను వెళ్ళిపోతున్నప్పుడు నా వీపు చూడు అంటాడు యెహోవా దేవుడు. దేవుని స్తోత్రం. యేసుప్రభు యెహోవా దేవుడు కూడా ఒక రూపం ఉంది, రూపం లేనోడేం కాదు దేవుడు. నా వీపు చూడు అంటాడు. ఆ వీపు చూసి కోమలోకి వెళ్ళిపోయాడు మోషే గారు. మళ్ళీ ఎవరు రావాల్సి వచ్చింది లేపడానికి? మళ్ళీ ఆయనే వచ్చి లేవు. చెప్పానా? చూడొద్దని చెప్పానా? చూసావు, పడ్డావు. దేవుని స్తోత్రం. దేవుడు చెప్పిన మాట మనం వినాలి. ఆమేనంటే దేవుడు చెప్పిన మాట అనుకోకుండా మనం ఎవరెవరో ఏదేదో చెప్తున్నారని అన్నీ వినేసాం అనుకో. ఈ మధ్యన యూట్యూబ్లో రకరకాలు చెప్పే వాళ్ళు ఎక్కువ అయిపోయారు. చాలా జాగ్రత్త. దేవుడు ఎలా చెప్తాడు అంటే బైబిల్లో వాక్యం ద్వారా మాట్లాడతాడు, సేవకుల ద్వారా మాట్లాడతాడు, కల్లో మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, స్వరం ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. బాగా స్పీడ్గా ఎక్కువ మాట్లాడేది సేవకుల్లో నుంచి మాట్లాడతాడు ఈ కాలంలో.
పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఎక్కువగా మాట్లాడతాడు. ఈ గంటనే నీకేమనిపించాలంటే ఇదేంటి నేను ఎక్కడో చేసింది ఎక్కడ ఎలా చేసిపోతుంది తెలిసిపోతుంది అంటే మాట్లాడేది ఎవరు? దేవుడు మాట్లాడితే అలాగే తెలుస్తుంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అక్కడ అంటున్నాడు నిందును బట్టి నువ్వు దేవునికి భయపడేవాడు అని తెలుస్తుంది అంటున్నాడు దేవుడు అబ్రహాముతో. దేవునికి స్తోత్రం. నువ్వు దేవునికి భయపడే వ్యక్తివో దేవునికి భయపడని వ్యక్తివో నీ పరీక్షా కాలంలో తెలిసిపోతుంది. అమ్మ అర్థమవుతుందా? పరీక్షలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు నువ్వు దేవుని వైపు చూడుకోకుండా ఇంకా ఏదో వైపు చూసావనుకో, ఇంకా ఏదో వస్తుందని చేశానండి అయ్యగారు, ఏదో సాధిద్దామని చేశానండి అయ్యగారు, కానీ ఉన్నది పోద్దని నాకు తెలియలేదండి అయ్యగారు. తర్వాత ఇలా అయిపోయిందండి అయ్యా, ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేస్తాను, దేవుడు కూడా సహాయం చేస్తాడు. కానీ ముందే దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ప్రతి పరిస్థితిలో కూడా దేవుని వైపు నువ్వు చూడు, ఆశీర్వదించబడతావు. దేవుని స్తోత్రం. బైబిల్లో దేవుని వాక్యం తేటగా సెలవిస్తుంది, వారు యెహోవా వైపు చూడగా వారికి వెలుగు కలిగిన. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలీలంట శ్రమలకు తాళలేక, శ్రమలకు తట్టుకోలేక మొరపెట్టారంట దేవునికి. బైబిల్లో ఉంది కీర్తన గ్రంథం. వారు శ్రమలకు తట్టుకోలేక మొరపెడుతుంటే దేవుడు వారికి చక్కని త్రోవను ఒడ్డుకి చేరేటట్టుగా చేశాడంట వారందరినీ. దేవుని స్తోత్రం. ఐగుప్తులో వెట్టి చాకిరి తట్టుకోలేక వాళ్ళందరూ కూడా దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు రక్షకుడైన, ఇశ్రాయేలీల రక్షకుడైన మోషేని అక్కడికి దేవుడు పంపించాడు. సకల మానవాళి రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు. ఆమేనా? ఇందాకే చెప్పాను, కేవలం యూదుల కోసమో ముస్లిమ్స్ కోసమో వచ్చిన దేవుడు కాదు ఈయన. ప్రపంచానికి సరిపోయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. దేవుని స్తోత్రం. సకల మానవాళి లోక పాపమును మోసుకొని పోవు. అందరు చెప్తారు లోక పాపమును మోసుకొని పోవు. అందరూ చెప్పాలి దేవుని సిలువలో బలి అయిన దేవుని గొర్రె పిల్ల, సిలువలో అందరూ నిలువైన నీ ప్రేమ ఎవరైనా నాదరమా. దేవుని స్తోత్రం. మరొక మాట చూసుకుందాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 13వ వచనం వాక్యం చదువుకుందాం. నిర్గమకాండము ఈ చదవడానికి ముందు యెషయా గ్రంథం 53:7 చదవండి. యెషయా గ్రంథము 53:7. యెషయా గ్రంథం 53:7. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్టు అతడు నోరు తెరవలేదు. దేవుని స్తోత్రం. యేసు ప్రభు వారు బాధించబడ్డాడు. యేసయ్య అమ్మ ఏనండి జాగ్రత్తగా. యేసయ్య బాధించబడ్డాడు, యేసయ్య వేధించబడ్డాడు, యేసయ్య కొట్టబడ్డాడు. అయినా సరే గొర్రెల కాపర్లు ఒక్కోసారి ఆ యొక్క బాగా గొర్రె బొచ్చు పెరిగిపోయినప్పుడు కత్తిరించడానికి తీసుకెళ్తారు. ఒక్కోసారి ఆ కత్తిరిస్తున్నప్పుడు గొర్రె ఎలాగ మౌనంగా ఉంటుందో ఆయన మౌనంగా ఉన్నాడంట. దేవుని స్తోత్రం. చిన్న కడుపులో నొప్పి వస్తేనే నువ్వు గిలగిలగిలగిలాడిపోతావు. అయ్యి ఆడతారా? లేదండి అయ్య గారు మన స్ట్రాంగ్ బాడీ అండి మందే. ఏమనుకుంటున్నారు మన బాడీ అంటే? మీకంటే షుగర్లో బీపీలు ఉంటే సేవకులు కాబట్టి నాది స్ట్రాంగ్ బాడీ అండి అయ్య గారు. నేను 365 రోజులు ఎప్పుడు వచ్చినా మా స్ట్రాంగ్గా ఉంటుందని అంటారా? చిన్న నొప్పి వస్తే గిలగిలగిలగిలగిల ఆడిపోతున్నాం. చిన్న జ్వరం వస్తే అమ్మా జ్వరం వచ్చేసింది ఎంత అల్లాడిపోతావో చిన్న జ్వరానికి. అవునా? చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే గిలగిలగిలగిలగిలాడిపోతాం. మరి యేసు ప్రభువారిని అన్ని దెబ్బలు కొట్టినా సరే ఈపి మీద శరీరం అంతా కూడా తోలంతా ఊడిపోయి ఎముకలు కనపడి అంటే ఈపి మీద
ఈపు మీద తోలంతా ఊడిపోయి ఎముకలు కూడా కనబడిందంట ఆయన కొట్టిన దెబ్బలకి. బాగా కొట్టేటప్పుడు ఏమైందో తెలుసా? ఇదివరకు ఒక సహోదరి సందర్భం విన్నా నేను. ఒక అతన్ని పోలీసులు కాళ్ళు పైకి ఆడదీసి, తెలుసుగా అప్పుడప్పుడు సినిమాల్లో వస్తుంది, కాళ్ళు పైకి కట్టేసి చేతులు కట్టేసి పోలీసులు ఒక ఇద్దరు ముగ్గురు ఒక అతను ఫుల్గా చిత్త కొట్టేశారంట. ఆడు ఒళ్ళంతా దెబ్బలు ఎక్కువ తింటున్నప్పుడు తిమ్మిరెక్కేస్తుంది. ఒళ్ళు ఎవరికైనా కర్రలతో తింటున్నప్పుడు తిమ్మిరెక్కేస్తే ఒళ్ళంతా బండబారిపోయి తిమ్మిరెక్కిపోయి, అరే ఒక్కసారి నన్ను వదిలి చూడండి రా, ఒక్కొక్కటి బుద్ధికి చంపేస్తాను రా అన్నాడు. ఒక్కసారి నన్ను ఒక్కసారి వదిలి చూడండి రా, మిమ్మల్ని బుద్ధికి చంపేస్తాను ఒక్కొక్కటి అన్నాడు. కనీసం మనం ఏం చేస్తామంటే గాయపడుతున్నప్పుడు, దెబ్బలు ఆ యొక్క కొడుతున్నప్పుడు, లేకపోతే వేదన చెందుతున్నప్పుడు కనీసం మనుషులు తిడతారు. ఎవరైనా సరే తిడతారా? కొట్టకపోయినా సరే కనీసం తిడతారు. కానీ యేసు ప్రభువు వారు అంత గాయం పొందినా సరే, అంత రక్తం, అంత చిన్న గాయం అయితేనే రక్తం బడబడా కారిపోతుంది. ఈ పంతా రక్తంతో తడిసిపోయింది, తలంతా కూడా రక్తంతో తడిసిపోయింది. తడిసిపోయినా సరే గొర్రె మౌనంగా ఉన్నట్టుగా యేసయ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు యేసయ్య మౌనంగా ఉన్నాడు? ఎవరికి చెప్పండి. పాయింట్ అక్కడ వచ్చింది. ఎందుకు మౌనంగా ఉన్నాడంటే, తల్లి బిడ్డను కనేటప్పుడు ఓకే అరుస్తుంటది, అమ్మోయ్ బాబోయ్ చచ్చిపోతున్నాను నాయనో అలాగో, బాబోయ్ ఎలా బాబోయ్ నేను తట్టుకోలేకపోతున్నాను బాబోయ్ ఎలాగా ఎలాగంట. పక్కన మంత్రస్థానం, ఇప్పుడు ఇదివరకైతే మంత్రస్థానం ఉండేవాళ్ళు 20 సంవత్సరాల క్రితం. ఇప్పుడు అంతా కూడా చిన్న నొప్పి వచ్చిందంటే హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు, వెంటనే మత్తు ఇంజెక్షన్ చేసేస్తున్నారు. ఆ యొక్క అవసరమైతే కోసి ఆపరేషన్ చేసి పెట్టిన బయటికి తీసేస్తున్నారు. ఇప్పుడు ఆ బాధలో తల్లి ఎందుకు భరిస్తుంది అంత బాధ? ఆ నొప్పి చాలా భయంకరమైన నొప్పి అంట కొంతమంది అంటున్నారు. ఎందుకు భరిస్తుందంటే తన బిడ్డ కోసం. దేవునికి స్తోత్రం. ఆ నొప్పి బాధ ఎప్పుడు మర్చిపోద్దంటే తల్లి తన బిడ్డల కన్నాక, ఆ బిడ్డను చూశాక, అమ్మయ్యా దేవుడు నాకు బిడ్డనే ఇచ్చాడు అని చెప్పి ఆ నొప్పి అంతా కూడా మర్చిపోతారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు మౌనంగా ఉన్నాడయ్యా అంటే, సకల మానవాళి పాపం కోసం ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన దేవుని స్తోత్రం. కష్టమనే తోటలోనే ఆయన మాట వదిలాడు. అక్కడ ఎవరికైనా అర్థమైందా మీకు? ఏమన్నాడు? నన్ను నేను రక్షించుకోవడానికి కత్తులు అక్కర్లేదు, గుదిగిలు అక్కర్లేదు, నేను చిన్న ప్రార్థన చేస్తే 16,000 దేవదూతలు దిగితే అన్నాడు ఆయన. 16,000 దేవదూతలు. ఒక్క దేవదూత వస్తేనే 185,000 మందిని చంపేసింది గతంలో యేసు ప్రభు వారు భూమి మీద రాకముందు. మరి 16,000 దేవదూతలు వస్తే భూమి మీద జనాలు ఉంటారా? నేను ప్రార్థన చేస్తే 16,000 దేవదూతలు వస్తాయి. కానీ నేను ఆ పిలవనాటిని, ఎందుకంటే ఇది నెరవేర్చడానికే నేను వచ్చాను అన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఎంత మంచి దేవుడు యేసయ్య. చూడండి ఎంత మంచి యేసయ్యా. యేసయ్యా 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 అందరూ యేసయ్యా. నీలోనే జీవించెదము యేసయ్యా, సదాకాలము నీలోనే జీవించెదము యేసయ్యా. యేసయ్యా కనీసం ఆ మాట నువ్వు అన్నా సరే దెయ్యాలు పారిపో. అర్థమవుతుందా? మనం దెయ్యాలంటారేంటి? మరి దెయ్యాలతో మనం పోరాడేది. దెయ్యాలు అనకపోతే ఇంకేమంటాం? అర్థమవుతుందా? నువ్వు యేసయ్యా అని పదే పదే అన్నా సరే అవి నీ దగ్గరికి రావడానికి భయపడు. కానీ సైతం నిన్ను అన్నికుండా చేస్తాడు. అసలు నోరు తెరవనీయకుండా చేస్తాడు. సినిమా పాటలు పాడమను, గాల్లో తేలిపోయింది మనసు, ఎక్కడికి వెళ్ళిపోయింది మనసు, ఇట్లాంటివి పాడమను, ఇచ్చేస్తాను. అసలు ఎంత కమ్మగా ఉంటాయి ఆ పాటలు. నిజం, ఎంత కమ్మగా ఉంటాయి అంటే ఆ మ్యూజిక్ కూడా ఎంత అట్రాక్షన్గా ఉంటుందో. ఇప్పుడు నేను ఏదైనా
మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పాను, మీరు వెళ్ళంగానే సెట్ చేస్తారు. అందులో ఏంటి అయ్యారు ఎలా చెప్పారని ముందే సెట్ చేస్తారు. అందుకే నేను చెప్పను. దేవుని స్తోత్రం. ఎంత ఎనసొప్పుకుంటాయో. ఎప్పుడన్నా ఉల్లిపాయలు అమ్మేవాళ్ళు ఏదైనా పాటలు వస్తుంటే ఉల్లిపాయలు అమ్మేవాళ్ళు, మరి ఒకప్పుడు ఈ సినిమా నేను, ఈ పాట నేను, మరి ఒకప్పుడు ఈ పాట నా సెల్లో, ఒకప్పుడు ఈ డైలాగ్ నా సెల్లో. దేవుని స్తోత్రం. కానీ యేసయ్యను కలిస్తే జీసస్ మై హీరో. ఆమేన్. యేసయ్యే నా హీరో. నాకంటూ ఒక హీరో ఈ లోకంలో ఏ హీరో లేడు. ఉన్నాడు అంటే ఒకవేళ ఆయనే నా హీరో. ఎవరు? యేసయ్యే నా హీరో. దేవుని స్తోత్రం. అనిల్ కుమార్ గారు, పాస్టర్ గారు, జీసస్ మై హీరో అని ఒక సీడీ రిలీజ్ చేశారు గత కాలంలో, ఒక 15 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం. అది ఎంత ఏమంటారు, ఎంత ఫేమస్ అయిపోయింది బాగా. ఆ టైటిలే చూడండి, ఏమని టైటిల్ పెట్టాడు, జీసస్ మై హీరో. చిన్న చితక పాస్టర్ గారు కదా ఆయన, కోటీశ్వరుడైన పాస్టర్ గారు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. జీసస్ మై హీరో. ఒక్క మాట చదువుకుని ముగించేసుకుందాం. నిర్గమకాండం 12వ అధ్యాయం 3వ వచనం. నిర్గమకాండము 12వ అధ్యాయము 3వ వచనం. చాలా ఉన్నాయి కానీ ఇంకా రెఫరెన్స్లు టైం అయిపోతుంది, అందుకే ముగించారు. మీరు ఇశ్రాయేలీల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఇక్కడ ఒక్క నిమిషం అమ్మ. యేసయ్య ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే మోషేతో, గొర్రె పిల్లను పస్కా పండుగ రోజున బలి అర్పించి, గొర్రె పిల్లను బలిలో కూడా రకాలు ఉన్నాయి. ఒకటి తినే బలి, రెండోది కాల్చే బలి. ఇందాక చెప్పాను కాల్చే బలి, ఇదేమో తినే బలి. పస్కా బలి పశువుగా గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ మీరు అర్పించినప్పుడు దాని రక్తాన్ని తీసుకుని గడప నిలువు కమ్ముల మీద, అంట కమ్ముల మీద జల్లండి అని చెప్పాడు దేవుడు. దేవుని స్తోత్రం. జల్లితే ఏమైందంటే సంహారపు దూత నిన్ను దాటి వెళ్ళిపోద్ది అని చెప్పాడు. అంటే నిన్ను చంపడానికి లేకపోతే నీ కుటుంబస్తుని చంపడానికి ఏ సంహారపు దూత అయితే వస్తుందో అది దాటి అక్కడి నుంచి వెళ్ళిపోద్ది అని చెప్పాడు దేవుడు. అంటే ఇప్పుడు అలాగని మనం రక్తాలు చల్లకూడదు. వెళ్ళి కొంతమంది తెలియక దేవుడు నమ్ముకోగానే కోడి కోసి ఆ రక్తంతో ఇంటి చుట్టూరు సిలువలు వేసేస్తారు. ఇది కాదు. ఆల్రెడీ మన మీద యేసు రక్తం ఉంది. ఆమేనానండి. యేసయ్య రక్తముతో కప్పబడి ఉన్నాం మనం అందరూ. ఆమేనానండి. యేసుక్రీస్తు రక్తం కిందే ఉన్నాం. ఆమేనానండి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు యేసు రక్తాన్ని మనం ప్రార్థనా తైలంతో భావించొచ్చున్నాను. అవసరమైతే గడప నిలువు కమ్ముల మీద, అడ్డ కమ్ముల మీద ప్రార్థనా తైలం చల్లొచ్చు. దేవునికి స్తోత్రం. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. దేవదూతలు అయితే ఇంటికి ఏ పక్క నుంచి అయినా సరే వచ్చేస్తాయి, గోడల నుంచి కూడా వచ్చేస్తాయి. కానీ దురాత్మలు అయితే అలాగ రావు. దురాత్మలు ఎప్పుడు వచ్చినా సరే డైరెక్ట్గా గుమ్మంలో నుంచే వస్తే లోపలికే. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే చాలా మంది రంగులు గుమ్మం కాడు గుమ్మడికాయలని అయ్యని ఇయ్యని లేనిపోని అన్ని ఆ మూటని ఈ మూటని ఏంటి కుడదిగిన వాళ్ళ మూటల మీద మూటలు తెచ్చి కడతారు అక్కడ. దేవుని స్తోత్రం. ఆ మూటలు చూసి దెయ్యాలు పారిపోతాయి అనుకుంటారు. కానీ విషయం ఏంటంటే దేవుడు నీ పక్షాన ఉంటే ఏ దురాత్మ వచ్చినా దాని అంతకు అదే పారిపోద్ది. ఆమేనానండి. దేవుని స్తోత్రం. ఇందాక ఆల్రెడీ మనం ప్రార్థన చేసేటప్పుడు ఇందాక చెప్పాం, మన వాళ్ళకి ఏమన్నానయ్యా చెప్పండి ఒకరు. ఇక్కడికి ఒక పేర్లు ఒక దురాత్మ వచ్చింది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు సింహం, ఆయన తల మీద కిరీటం ఉంది. ఒక గాండ్రించాడు ఆయన. గాండ్రించగానే అది పారిపోయింది. దేవునికి స్తోత్రం. అది యోధా గోత్రపు కొదమ సింహం ఆయన. దేవునికి స్తోత్రం. అంటే వీటిలో ఉన్న మర్మం ఏంటంటే నీ మీద యేసు రక్తం ఉంటే ఆమేనానండి. నీ కుటుంబం మీద యేసు రక్తం ఉంటే ఆమేనానండి. నీ గృహం మీద యేసు రక్తం ఉంటే, నీ వాహనాల మీద యేసు రక్తం ఉంటే సంహారపు దూత నిన్ను దాటి వెళ్ళిపోద్ది. దేవునికి స్తోత్రం. ఓ పాస్టర్ గారు అన్నారు, ఆ చేబ్రోలు హైవే మీద ఎప్పుడు కూడా ఒక చోటన భయంకరమైన చేబ్రోలు హైవే అటు భీమడోలు దగ్గరలో ఎప్పుడు ఒక హైవే మీద భయంకరమైన యాక్సిడెంట్లు. ఆ స్పాట్లో కనుక యాక్సిడెంట్ అయితే ఎవడైనా చనిపోతారండి, చాలా అవుతున్నాయి అని చెప్పి. కానీ విషయం ఏంటంటే
దేవుని పిల్లలు వెళ్ళినప్పుడు ఏమైందంటే దేవదూత కావలిగా ఉంటుంది. ఆమేనండి. అయితే దేవుని పిల్లలు కూడా ఎలా వెళ్ళాలి? గుడ్డెద్దులాగా వెళ్ళిపోకూడదు. గుడ్డెద్దు చేలో పడిందంటే గుడ్డెద్దు అలా వెళ్ళకూడదు. వెళ్ళేటప్పుడు ఏంటన్నా చిన్న ప్రార్థన, కనీసం ప్రభా నేను ఫలానా దిక్కుకి వెళ్తున్నాను, ప్రభా మీ కాపుదలో నన్ను భద్రపరచు నాయనా అని చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. దేవుని స్తోత్రం. చాలా ఖాళీ ఉంటుంది, అసలు చాలా బిజీ అని చెప్పి బిజీగా వెళ్తే బిజీగానే ఉంటుంది మరి పరిస్థితి. బిజీగా వెళ్తే బిజీగా వెళ్ళిపోతాం. అర్థమవుతుందా? అందుకే మనం చిన్న ప్రార్థన కనీసం చేసుకుని వెళ్తే గొర్రె పిల్ల యేసు క్రీస్తు రక్తం మన మీద ఉంటుంది. ఆమేనానండి. దేవుని స్తోత్రం. గొర్రె పిల్ల రక్తముతో సాతాన్ని జయించెదము. మము కన్నా తండ్రి, మము కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి, మము అందరూ రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. చెప్పలు పడదు అందరూ. సాగము నీవే ప్రభు, ఆధారము నీవే ఆదేశం. దేవుడు నాకు ఇచ్చిన మాట ఏంటంటే, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం, దేవుడు నాకు ఇచ్చిన మాట, నేను నిన్ను భద్రంగా కాపాడుతున్నాను అన్నాడు దేవుడు. భద్రంగా నేను వెళ్ళే పరిచర్యకి వెళ్ళే రోడ్లో అక్కడక్కడ శవాలు పడుకోబెట్టుకుంటాయి రోడ్ల మీద, హైవే మీద. ఉండాలి. గత కాలంలో దేవుని సేవ కోసం పరిగెడుతున్నప్పుడు అసలు అలాగా పక్కన శవాల దాటికి వెళ్ళే సందర్భాలు ఎన్నో ఉన్నాయి చూసుగా. అయినా మేము అక్కడ ఆగల, ఎందుకంటే పరిచర్య అలాంటిది, దేవుని పని కంటే ఎక్కువేది కాదు. కానీ దేవుడు అన్నాడు భద్రంగా నేను నిన్ను కాపాడుతున్నాను అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఏ దురాత్మ మనల్ని ఏం చేయలేదు. ఆమేనానండి. ఏ యాక్సిడెంట్ ఆత్మ ఏం చేయలేదు. ఆమేనానండి. దేవుడు ఎన్నో సమయాల్లో కాపాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధి మనతో ఉన్నంతసేపు ఎవరో మనల్ని ఏం చేయలేరు. ఆమేనానండి. దేవుని సన్నిధి మనతో ఉండాలి. ఆమేనానండి. చాలా మంది చేసే పని ఏంటంటే, ముగిచ్చేస్తున్నారు, గుర్తుంది. చాలా మంది అన్నీ అడిగితే కానీ మనల్ని దేవుడి కాపుదల కోసం అడగం. దేవుడి కాపుదల కోసం ఏమని అడగాలి చెప్పండి నాన్న. ప్రభా నా చుట్టూ, నా కుటుంబం చుట్టూ, నా సంఘ బిడ్డల కుటుంబాల చుట్టూ, మా సేవకుడి కుటుంబం చుట్టూ మీ అగ్ని కంచె వేయండి ప్రభు అని ప్రార్థన చేయాలి. కొంతమంది స్వార్థపరులు ఉంటారు. నా చుట్టూ కంచె వేయండి, నా కుటుంబం చుట్టూ కంచె. స్వార్థం ప్రార్థన. ఇంకెవడెలా పోయినా మనకు అనవసరం. ప్రభు నా చుట్టూ కంచె వేయండి, నా కుటుంబం చుట్టూ కంచె. ఎవడెలా చెప్తే మనకెందుకు అని అనుకుంటారు. అలా చేయకూడదు. దేవుని స్తోత్రం. నా చుట్టూ, నా కుటుంబం చుట్టూ, నా సేవకుడి కుటుంబం చుట్టూ, నా సంఘ బిడ్డల కుటుంబాల చుట్టూ మీ అగ్ని కంచె వేయండి అయ్యా అని ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. మొన్న రోజున ఒక దురాత్మ పట్టిన వాళ్ళు ఒకళ్ళు ఇక్కడ తీసుకొస్తే ఒకళ్ళని నేను మాట అడిగాను. ఏమని అడిగానంటే, నీవు ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడైనా నీకేం కనపడుతుంది, ఏదైనా కంచిలాగా ఏదైనా కనపడుతుందా అని అడిగాను. మంటలాగా కనపడుతుంది, ఏదో మండుతున్నట్టుగా అంది. దేవుని స్తోత్రం. ఇంకో మాట ఏమందంటే, కొన్నిసార్లు దగ్గరకు వచ్చేదాకా కనపడమంట. దగ్గరకు వచ్చాక ఏదో కాలు చేస్తున్నట్టుగా కనపడద్దండి. దేవుని స్తోత్రం. ఎంత మంచి దేవుడో చూడండి యేసయ్య. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. యోబు గ్రంథంలో సైతాన్ అంటాడు, నువ్వు యోబు కుటుంబం చుట్టూ నువ్వు అగ్గిని కంచె వేసింది కదా, ఆ కంచె ఒక్కసారి తీస్తే నేను అతను శోధిస్తాను అని అడుగుతాడు. దేవుని స్తోత్రం. నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ, నా చుట్టూ, నా కుటుంబం చుట్టూ, మనందరి చుట్టూ దేవుడి అగ్ని కంచె ఉంటుంది. ఆమేనానండి. దేవుడి అగ్ని కంచె ఉన్నప్పుడు ఏది మనల్ని ఏమీ చేయలేదు. ఆమేనానండి. ఇంకొక సీక్రెట్ చెప్తున్నాను, ఈ విషయం కూడా చెప్పి ముగించేస్తాను. దేవుడు స్పష్టంగా స్వరంతో నాతో చెప్పిన మాట కొన్ని రోజుల క్రితం స్పష్టంగా చెప్పారు. స్వరంతో చెప్పిన మాట, నిన్ను దీవించేవాడు దీవించబడతాడు, నిన్ను శపించేవాడు
చెప్పించబడతాది. ఏం చేయక్కర్లా, కొట్టక్కర్లా, తిట్టక్కర్లా. ఎవరన్నా ఎక్కడన్నా మనల్ని దీవించారనుకోండి, ఆ పాస్టర్ గారు బాగుండాలి, అభివృద్ధి చెందాలి, ఆశీర్వదించబడాలి అని దీవించారనుకోండి, దేవుడు వాళ్ళని దీవిస్తారు. దేవుని స్తోత్రం. ఆ పాస్టర్ గారు నాశనం అయిపోవాలి అని అన్నాడు అనుకో, ఆడు నాశనం అయిపోవాలి. ఆ పాస్టర్ గారికి యాక్సిడెంట్ అవ్వాలి అన్నాడు అనుకో, వాడికి పడుతుంది దెబ్బ. బాల్ గోడకేసి కొడితే ఎలా వస్తుందో అలా వస్తుంది రివర్స్. దేవుని స్తోత్రం. ఎవరైనా నాకు సహాయం చేశారనుకోండి, దేవుడు వారికి సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. అయ్యా, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లానికి వందనాలయ్యా అని ప్రార్థన చేసుకుందాం. అయ్యా, సర్వలోకం యొక్క పాపాన్ని మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లానికి వందనాలయ్యా. యేసయ్యానికి వందనాలు ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. సర్వలోకాన్ని ఇదిగోనైనా సర్వలోక పాపాన్ని భరించేవాడానికి వందనాలు నాయన. సర్వలోకం యొక్కనైనా భారమంతా భరించే దేవానికి వందనాలయ్యా. అయ్యా, సకల ఇదిగోనైనా ప్రాణులకి నాయన ఆహారం ఇస్తున్న వాడానికి వందనాలయ్యా. సకల ప్రాణుల్ని పోషిస్తున్న దేవానికి వందనాలయ్యా అని ప్రార్థన చేసుకుంటాం. యేసుక్రీస్తు రక్తము నీ మీద ఉంటే, నీ కుటుంబం మీద ఉంటే, నీ గృహం మీద ఉంటే, నీ వాహనాల మీద ఉంటే సంహారపు దూత దాటి వెళ్ళిపోద్ది. దేవుని స్తోత్రం. ఇదిగో ఎవరైనా మనల్ని దీవిస్తే వారు దీవించబడతారు, ఎవరైనా మనల్ని శపిస్తే వారు శపించబడతారు. ఓ థ్యాంక్ యూ జీసస్. రాకాదాల రాబాదాల హల్బరందరత్ర థ్యాంక్ యూ జీసస్. తండ్రి నీకు వందనాలయ్యా. నీ వాక్యంతో నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభా. ఇదిగో నీ భారమంతా ఆయన భరిస్తాను అంటున్నాడు. అబ్రహాం అంటున్నాడు, యెహోవా ఈరే ఆయన చూచుకొనును. ఇదిగో సమస్తము నీ ఆహార విషయంలో, వస్త్రాల విషయంలో, గర్భఫల విషయంలో, నీ బిడ్డల వివాహాల విషయంలో, ఇదిగో నీ యొక్క గృహాల విషయంలో, సమస్త విషయంలో కూడా నీ భారమంతా దేవుడు భరిస్తాను అంటున్నాడు. ఇదిగో నీకు స్వస్థత విషయంలో కూడా దేవుడు నీ భారమంతా భరిస్తాను అంటున్నాడు. యేసయ్యానికి వందనాలయ్యా. యేసయ్యానికి స్తోత్రాలయ్యా. యేసయ్యానికి స్తుతులు ప్రభా. అయ్యా, ఇదిగో యోహాను అంటున్నాడు, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ఈయన అంటున్నాడు. ఇదిగో సకల మానవాళి యొక్క భారాన్ని భరించిన దేవుని గొర్రె పిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసయ్యానికి వందనాలయ్యా. యేసుక్రీస్తు అంటే బొమ్మ కాదు, ఆయన జీవమ కలిగిన దేవుడు, ఆయన అగ్ని వంటి మాట కలిగిన వాడు, ఆయన ఇదిగో అద్భుత కార్యాలు జరిగించేవాడు. ఆయన ఇదిగో ఆయన శక్తిని, ఆయన కాపుదలని ఆయన పిల్లల దగ్గర ఉంచుతాడు. ఆయన పవర్ చూపిస్తాడు. ఆయన శక్తి ఏమిటో దేవుడు చూపిస్తాడు. ప్రభువానికి వందనాలయ్యా. ప్రభువానికి స్తోత్రాలయ్యా. ఇదిగో దేవుని పిల్లల పక్షాన దేవుడు పవర్ ఎలా ఉంటుందో దేవుడు రిలీజ్ చేసి చూపించబోతున్నాడు జనాలకి. ఓ థ్యాంక్ యూ జీసస్. తండ్రి నీకు వందనాలయ్యా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో వ్యర్థమైన వాటి వైపు నువ్వు చూడొద్దు అంటున్నాడు దేవుడు. ఇదిగో నీ భారమంతా నేను భరిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను అభివృద్ధి పరుస్తాను అంటున్నాడు దేవుడు. ఇదిగో నీ ప్రతి సమస్యను పరిష్కరిస్తాను అంటున్నాడు. వ్యర్థమైన వాటి వైపు చూడొద్దు, నా వైపు చూడు అంటున్నాడు దేవుడు. యేసుక్రీస్తు వైపు నువ్వు చూస్తే ఇదిగో నువ్వు లేవనెత్తబడతావు. ఇదిగో యేసుక్రీస్తు వైపు నువ్వు చూస్తే పేతురు యేసయ్యను అడుగుతున్నాడు, యేసయ్యా నాకు సహాయం చేయనైనా అని అడిగినప్పుడు యేసయ్య నీతిని దక్షిణాస్తంతో కాపాడాడు. ఇదిగో ఆయన ఎప్పుడైతే ఆయన పాదాల దగ్గర ఆయన ఆశ్రయిస్తామో ఆయన మనకు సహాయం చేసే దేవుడు, ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు, ఆయన ప్రభు మనల్ని అభివృద్ధి పరిచే దేవుడు, ప్రభు మన పక్షాన పనులన్నింటినీ సఫలపరిచే దేవుడు ఆయన. ఇదిగో అభివృద్ధి కలిగించే దేవుడు ఆయన. ప్రభా ఇంకా ఎంతకాలం ప్రభా నన్ను అభివృద్ధి పరిచయాన్ని ఒకవేళ నువ్వు అడుగుతున్నావేమో నాకు తెలియదు. దేవుడు నిన్ను అభివృద్ధి పరుచాను అంటున్నాడు. ప్రభా ఎంతకాలం అయ్యా ఇంకా ఈ అద్భుత కార్యం కోసం ఎదురు చూసేది అని నువ్వు అడుగుతున్నావేమో నాకు తెలియదు. ఇదిగో దేవుడు నీకు అద్భుత కార్యాన్ని జరిగించబోతున్నాడు. దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. దేవుడు నీ నిందను తొలగించబోతున్నాడు. దేవుడు నీ అవమానాన్ని తొలగించబోతున్నాడు. ఇదిగో నీ అవమానకులు ప్రతిగా రెట్టింపు ఘనతనిపోతున్నాడు ఆయన. ప్రభువానికి వందనాలయ్యాని ప్రార్థన చేసుకుందాం. ఆయన మహిమైశ్వర్యంలో నుంచి నీ ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తున్నాడు. ఆయన మహిమైశ్వర్యంలో నుంచి నీ ప్రతి అప్పుని దేవుడు తీరుస్తున్నాడు. ప్రభువానికి వందనాలయ్యాని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన